వైసీపీ ఇటీవల డీఎస్సీపై పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతోంది. డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయన్నది వైసీపీ పార్టీ చేసే ఆరోపణ. వైసీపీ వేసిన పిటిషన్లు న్యాయస్థానాలు కొట్టివేస్తున్నాయి. కానీ ఆ పార్టీ వారి ఆందోళనలు మాత్రం ఆపడం లేదు. డీఎస్సీ 2025పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ అంశం ప్రజల్లోకి వెళ్లడం లేదు. అయితే వైసీపీ పార్టీ ఈ విషయంలో అబాసుపాలవుతోందని జై భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ చెబుతుండడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాలలో వైసీపీకి కలిసి పనిచేశారు శ్రవణ్ కుమార్. కానీ డీఎస్సీ 2025 విషయంలో వైసీపీకి తప్పు చేస్తోందనేది జడ శ్రవణ్ వాదన. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ ద్వారంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. డీఎస్సీ 2025 అక్రమాలపై విచారణకు ఆదేశించాలని. కానీ ఒక్కటంటే ఒక సహేతుకమైన ఆధారం చూపలేకపోయారు. దీంతో విచారణ జరపకుండానే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. అయినా సరే అక్రమాలు అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే ఉంది. దానిని తప్పుపడుతున్నారు జడ శ్రవణ్. తప్పు జరిగితే ఆధారాలు చూపించాలి కానీ అర్థం లేని అనుమానాలేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది వేలాది మంది ఉద్యోగాలతో కూడిన అంశమని, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొస్తున్నారు. డీఎస్సీ 2025పై వైసీపీ చేసిన ఆరోపణలకు సాక్షి మీడియాలో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. ప్రతి అనుమానాన్ని నివృత్తి చేశారు. స్పోర్ట్స్ కోటాలో కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని సాక్షిలో రాసుకొచ్చారు. దానికి కూడా వివరణ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులు కేటాయించారో కూడా ప్రకటించారు. అయినా అదే పనిగా వైసీపీ ప్రచారం చేస్తుండడం, ఆధారాలు లేకుండా కోర్టుకు వెళుతుండడం, ఏడాదిన్నర కిందట జరిగిన డీఎస్సీపై ఇప్పుడు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తుండడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు శ్రవణ్ కుమార్.